హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్. ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. అండ్ వెరీ షార్ట్ అండ్ సింపుల్ వీడియో. సో ఇందుకోసం ఫస్ట్ అయితే ఈ విధంగా ఫిష్ హుక్, అలాగే బ్యాక్ చైన్, ఇంకా కట్టతీగ, అలాగే ఈ ప్లయర్స్ అండ్ కట్టర్, ఇంకా మధ్య మధ్యలో యాడ్ చేయడానికి ఇలాంటి చైన్, ఇంకా ఇలాంటి బీడ్స్ ఒక 3 అయితే సరిపోతాయి. అలాగే ఈ పర్ల్స్ ఒక 2 అయితే సరిపోతాయి. ఇంకా ఈ బీడ్స్కి క్యాప్స్ కూడా అవసరమేనండి. క్యాప్స్ పెడితే బాగా కనిపిస్తాయి. అండ్ ఈ మెరూన్ కలర్ బీడ్స్ ప్లేస్లో మీకు నచ్చిన బీడ్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో డ్రాప్స్ బీడ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ వాటిని కవర్ చేయడానికి క్యాప్స్ కూడా పెడితే బాగుంటుంది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఈ బ్యాక్ చైన్కి, ఆ ఫిష్ హుక్కి అటాచ్ చేయడానికి చిన్న పర్ల్స్ అయితే అవసరం. వాటి ప్లేస్లో మీరు చిన్న బీడ్స్ ఏవైనా తీసుకోవచ్చు. అలాగే కట్టర్, ఇంకా యాజ్ యూజువల్గా ప్లయర్. సో ఇదైతే చాలా సింపుల్ మేకింగ్ వీడియో అండి. ఈ విధంగా ఫస్ట్ కట్టతీగను తీసుకొని దాన్ని అయితే మనము లూప్ లాగా ఫామ్ చేసుకోవాలండి, ఎవ్రీ వీడియోలో చూపించినట్లుగానే. అండ్ మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. కట్టతీగని హోల్డ్ చేసుకొని మనం ఆ ప్లయర్ చుట్టూ తిప్పుకొని దాన్ని లూప్ లాగా ఫామ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఈ ఫిష్ హుక్ ఉంది కదా, దానికైతే జాయింట్ చేసుకోవాలి. మీరు నార్మల్ హుక్ పెట్టుకోవాలనుకుంటే నార్మల్ హుక్కి జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ప్లయర్తో మనం హోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఆ షార్ట్గా ఉన్న వైర్ని ఈ విధంగా ట్విస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం ప్లయర్ చుట్టూ రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్సెస్ వైర్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చిన్న బీడ్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. చేసుకొని ఆ తర్వాత మనం ఈ విధంగా చైన్ అటాచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చైన్ కూడా ఎక్కించేసుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం కట్టుతీగని ఆ చైన్ ఎక్కించుకున్న తర్వాత కొంచెం గ్యాప్ వదిలేసి మనం ఆ ప్లయర్ చుట్టూ ఒక లూప్ లాగా ఫామ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ప్లయర్తో హోల్డ్ చేసేసుకొని మనం దాని చుట్టూ తిప్పుకోవాలి. చూడండి ఇప్పుడు లూప్ ఫామ్ అయింది కదా, మనం మళ్ళీ ఈ ప్లయర్తో హోల్డ్ చేసేసుకొని రౌండ్గా ఈ విధంగా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ చైన్ని అటాచ్ చేసేసాము. సో ఇక్కడ కట్టతీగ ఏమైనా ఎక్సెస్గా ఉంటే దాన్ని కట్ చేసేసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్గా మనం రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే జాయింట్ చేసేసాం కదా. ఈ హుక్కి, ఈ ఫిష్ హుక్కి మనం ఇంకొక వైపు రింగ్స్ యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు కూడా మనము సేమ్ ఇప్పటి ప్రాసెస్ లాగానే మనం బీడ్ని జాయింట్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం కట్టుతీగను తీసుకొని ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని ఆ రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్కి అయితే అటాచ్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు ప్లయర్తో పట్టుకొని ట్విస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అది అక్కడ హోల్డ్ అయిపోతుంది. సో మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతే మీకైతే అర్థమవుతుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే అర్థమవుతుంది. అండ్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని 2 బీడ్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా నేను చూపించాను. అండ్ ఇందాక నేను ఈ విధంగా డైరెక్ట్ అటాచ్ చేసి చూపించాను కదా, కాకపోతే ఇలా అటాచ్ చేయకుండా మనము ఫస్ట్ లూప్ ఫామ్ చేసేసుకొని మనం దానికి ఎక్కిచ్చేసామంటే చైన్ని, ఇప్పుడైతే ఈజీగా ఉంటుంది. అంటే లూజ్ అవ్వకుండా, ఆ పర్ల్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ పర్ల్ ప్లేస్లో మనం ఇంకే వేరే కలర్ బీడ్స్ ఏవైనా కానీ చిన్నవి యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం మిడిల్లో యూజ్ చేసే బీడ్స్కి కొంచెం మ్యాచింగ్గా ఉండాలి, లేకపోతే కొంచెము ఆడ్గా కనిపిస్తుంది కదా, అంటే సంబంధం లేకుండా యాడ్ చేస్తే. సో ఈ విధంగా 2 సైడ్స్ అయితే యాడ్ చేసేసాను చైన్ని. ఇప్పుడు మనము ఈ బీడ్స్ జాయింట్ చేయాలన్నమాట. మెరూన్ కలర్ బీడ్స్ మాల కదా మనం ప్రజెంట్ చేసేది. సో ఫస్ట్ అయితే ఈ విధంగా కట్టుతీగ తీసుకొని మనము లూప్ ఫామ్ చేసేసుకొని ఆ వైర్కి అయితే ఎక్కిచ్చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకొని ఇప్పుడు మనం ప్లయర్తో మనము హోల్డ్ చేసేసుకొని మనం ఆ షార్ట్గా ఉంది కదా
షార్ట్గా ఉన్నదాన్ని ట్విస్ట్ చేసేసుకోవాలి, రొటేట్ చేసుకోవాలి లాంగ్గా ఉన్న తీగ చుట్టూ. అండ్ ఈ ప్లయర్ ఉంది కదండి, ప్లయర్కి టచ్ చేస్తూ చుట్టుకోవాలి. ప్లయర్కి కొంచెం పైకి వస్తే అది నీట్గా కనిపించదు అనమాట, అల్లకం అనేది. సో నీట్గా రావాలంటే ప్లయర్కి ఈక్వల్గా ప్లయర్ని టచ్ చేస్తూ మొదటి లైన్ రావాలి, ఆ తర్వాత లైన్ టచ్ చేస్తూ నెక్స్ట్ లైన్ రావాలి. ఈ విధంగా ఉన్నదాన్ని నెక్స్ట్ కొంచెం ఉంటే దాన్ని నెయిల్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఫ్లవర్ క్యాప్, అలాగే మనకు రిక్వైర్మెంట్ ఉన్న బీడ్ని టచ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఫ్లవర్ క్యాప్, అలాగే ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ లూప్ ఫామ్ చేసేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనము ఇంకో చైన్ అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఇంకో చైన్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని చైన్ అటాచ్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో చూడండి, మనం క్యాప్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం లూప్ ఫామ్ చేసుకొని నెక్స్ట్ అవసరమైన చైన్, ఈ చైన్ కూడా రకరకాల చైన్స్ ఉంటాయండి, మీకు నచ్చిన చైన్ తీసుకోవచ్చు. అండ్ చైన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ప్లయర్తో ఆ లూప్ని హోల్డ్ చేసేసుకొని దీని చుట్టూ మనం రొటేట్ చేస్తే సరిపోతుంది. సేమ్ యాజ్ యూజువల్గా ఎక్సెస్ ఉన్న వైర్ని మనం కట్ చేసేసుకోవచ్చు. అలాగే ఇటువైపు కూడా సేమ్ మోడల్లో మనము జాయిన్ చేసుకోవాలి కదా. సో ఇటువైపు కూడా మళ్ళీ ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని సేమ్ ఆ చైన్కి ఈ విధంగా ఎక్కించేసుకొని ఇప్పుడు ప్లయర్తో హోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ప్లయర్తో పట్టుకొని ఆ లాంగ్గా ఉన్న వైర్ చుట్టూ ఈ షార్ట్గా ఉన్న వైర్ని అయితే మనము తిప్పుకోవాలి. కొంచెం టైట్గా ఫిక్స్ చేసుకొని తిప్పుకోవాలండి. సేమ్ ఎప్పట్లాగానే మనము ప్లయర్తో దాన్ని ఎక్కువగా ఉన్న వైర్ని ప్రెస్ చేయొచ్చు, లేదంటే కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఫ్లవర్ క్యాప్, అలాగే మళ్ళీ మెరూన్ కలర్ బీడ్, ఇంకా మళ్ళీ ఫ్లవర్ క్యాప్ ఈ విధంగా జాయిన్ చేసేసుకొని మళ్ళీ లూప్ ఫామ్ చేసుకోవాలండి. ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని తిప్పక ముందే మనం చైన్ అటాచ్ చేసుకోవాలండి. మర్చిపోయి తిప్పితే మళ్ళీ అక్కడ వైర్ వేస్ట్ అయిపోతుంది అనమాట, ఆ తీగ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ తీసుకొని చేయాల్సి వస్తుంది. అందుకని గుర్తుంచుకొని ఆ విధంగా లూప్ ఫామ్ చేశాకే ఆ తర్వాత ఆ చైన్ని అటాచ్ చేశాకే మనం దీన్ని ఈ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు, అండ్ క్యాప్స్ యూజ్ చేస్తేనే బాగుంటుందండి. ఈ విధంగా 2 సైడ్స్ అయితే రెడీ అయిపోయింది కదా. సో మళ్ళీ ఈ చైన్ ఎడ్జ్కి మళ్ళీ ఇంకొక కట్ తీగని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని ఆ లూప్కి మళ్ళీ మనం చైన్ అనేది అటాచ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా అటాచ్ చేసేసుకొని మనం ఇప్పుడు దీన్ని హోల్డ్ చేసేసుకొని ప్లయర్తో హోల్డ్ చేసేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి. అండ్ ఈ ప్లయర్ అండ్ ఆ షార్ట్ది ఒకే డైరెక్షన్లో ఉంటాయి, అండ్ వాటికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ లాంగ్ వైర్ అనేది ఉంటుందన్నమాట. సో ప్లయర్ చుట్టూ మనం ఈ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనము క్యాప్ అలాగే ఒక బీడ్ అయితే ఎక్కించేసుకోవాలండి. అండ్ ఈ వైర్ని మనం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ క్యాప్ అలాగే మనకి ఒక పర్ల్, ఇంకా మళ్ళీ దానిపైన ఇంకొక క్యాప్ అనమాట. ఈ విధంగా ఆర్డర్ వైజ్గా ఎక్కించుకొని మళ్ళీ ఒక లూప్ ఫామ్ చేసి ఆ లూప్ చుట్టూ ఈ విధంగా తిప్పుకోవాలి. అయితే వైర్ మీరు అన్నిటికీ సేమ్ మెజర్మెంట్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. అండ్ మామూలుగా బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే అన్నీ ఒకేసారి వైర్కి ఎక్కించుకొని ఉంచుకుంటారండి, అలా అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఈ విధంగా అన్నీ ఒక లెంత్లో కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దాన్ని తిప్పాం కదా తీగని, ఆ తర్వాత ఇంకొకటి తీగని తీసుకొని సేమ్ ప్రాసెస్లో మనం లూప్ ఫామ్ చేసుకొని ప్లయర్తో హోల్డ్ చేసేసుకొని మళ్ళీ దాన్ని రొటేట్ చేస్తే సరిపోతుందండి. ట్విస్ట్ చేసుకోవాలి ఆ వైర్ని. ఇప్పుడు ఒక క్యాప్ని ఎక్కించేసుకొని ఆ తర్వాత మళ్ళీ మెరూన్ కలర్ బీడ్ని అయితే ఎక్కించేసుకోవాలి. సో ఈ విధంగా ట్విస్ట్ చేసేటప్పుడు కొంచెం ఎడ్జ్ ఉంటుంది కదా, దాన్ని మనం నెయిల్తో అడ్జస్ట్ చేసినా అవుతుందండి, ప్లయరే అక్కర్లేదు. సో అక్కడ కొంచెం ట్విస్ట్ చేసేసి దాన్ని నెయిల్తో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్లవర్ క్యాప్ అలాగే బీడ్ ఇంకా మళ్ళీ క్యాప్ని యాడ్ చేసేసుకొని దీన్ని ఒకసారి ఈ విధంగా మనము ట్విస్ట్ చేసేసుకోవాలండి, లూప్ ఫామ్ చేసేసుకొని
మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, లూప్ ఫామ్ చేసుకొని దాన్ని అయితే తిప్పుకుంటే సరిపోతుంది. ఎక్సెస్ ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి, లేకపోతే మనం ఓన్లీ అవసరం ఉన్నంత కట్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో మనం పర్ల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా క్యాప్, అలాగే పర్ల్ బీడ్, అలాగే ఇంకా నెక్స్ట్ మళ్ళీ క్యాప్, ఆ తర్వాత మనం చైన్ని అటాచ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ కట్టు తీగనైతే తిప్పుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ మీకు ఈ చైన్ అయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా గోల్డ్ లుక్లో ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కువగా ఇందులో చైన్ అటాచ్ చేసేసాం కదా, సో చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆ మెరూన్ కలర్ ప్లేస్లో మనము గోల్డ్ కలర్ నక్షి బాల్ని కూడా యాడ్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇంకా వేరే కలర్ బీడ్స్ అయితే ఇంకా మీ డ్రెస్సెస్ అండ్ శారీని మ్యాచింగ్ బట్టి తయారు చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ అనే ప్లేలిస్ట్ని విజిట్ చేసినట్లయితే బిగినర్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలని నేను ప్రతి వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. అలాగే ఇక్కడ చంద్రహారం చైన్ కూడా యూజ్ చేయొచ్చండి, నేను యూజ్ చేసిన ఆ చైన్కి బదులుగా. సో ఇదండి ఇవాళ మన వీడియో. సో మన ఛానల్ అయితే మానిటైజేషన్కి అప్లై చేశాను అండ్ మానిటైజేషన్ అయితే అయ్యిందండి. సో ఇప్పటి వరకు నన్ను ఈ స్థాయి వరకు రీచ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.